వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. 25/7/2026 రోజున ఏకాదశి సందర్భంగా శనివారం రోజు ఉదయం 12 గంటలకు మహాభారతంలో మహావీరుడు, విలువిద్యలు సాటిలేని మగధీరుడు, ఎరుకల జాతి చరిత్ర పుట్టలలో చిరస్థాయిగా నిలిపిన, ఈ సృష్టిలో సాటిలేని శిష్యులుగా గుర్తింపు పొందిన, పట్టుదలతో ఏదైనా సాధించుకోవచ్చు అని నిరూపించిన ఏకలవ్య జయంతి సందర్భంగా షాంపేట మండలం హనుమకొండ ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఎరుకల జాతి కులస్తులు పాల్గొనడం జరిగింది. హనుమకొండ జిల్లా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్, పులిచేరు సారయ్య, గ్రామ సర్పంచ్ రాయపాల్, ఉప సర్పంచ్ సుమన్, తెలంగాణ ఆదివాసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్, తెలంగాణ రక్షణ సేన హనుమకొండ సీనియర్ నాయకులు నడికూడ మండల అధ్యక్షులు సుధాకర్ రమేష్, హనుమకొండ విద్యార్థి విభాగం టిఆర్ఎస్ భరత్ కుమార్, గణేష్, కంగారు జిల్లా సీనియర్ నాయకులు టిఆర్ఎస్ వెలగటి రవికుమార్, తెలంగాణ ఆదివాసీ చిరకాల సంఘం షాంపేట మండల అధ్యక్షులు కర్ణాకర్, దివాకర్, కురాకల ప్రభాకర్ మరియు మార్కెట్ వైస్ చైర్మన్ బుజ్జన్న, దుద్యాల రజనీకాంత్, పాలకుర్తి వేణు, ఇతర కులస్తులు పాల్గొనడం జరిగింది. జై ఎర్కల జై ఎర్కల జై ఎర్కల ఎర్కల కులస్తుల ఐక్యత ఎర్కల కులస్తుల ఐక్యత జై గురు జై ఏకలవ్య జై ఏకలవ్య జై గురు జై గురు జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై గురు జై గురు జై గురు జై గురు జై ఏకలవ్య జై ఏకలవ్య జై గురు జై గురు జై గురు జై గురు ఎర్కల కులస్తుల ఐక్యత కులస్తుల ఐక్యత జై ఏకలవ్య జై ఏకలవ్య నేడు షాంపేట పట్టణంలో ఏకలవ్యుని యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడ కలిసి వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఏకలవ్యుని యొక్క పాత్ర మహాభారతంలో చాలా అమోఘమైనది. వారు అకుంఠిత దీక్షతోటి స్వతహాగా గురుభక్తితోటి విలువిద్యలో వారు విలువిద్యలో నైపుణ్యం సాధించినటువంటి వ్యక్తి. మహాభారతంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కుక్క అనేది మరుగుతుంటే వీరు విలువిద్యతోటి ఆ కుక్కను మొరగకుండా కట్టడియడం జరిగింది. ఈ విషయాన్ని ద్రోణాచార్యుడు గమనించి ఇంతటి విలువిద్య ఈ ఏకలవ్యునికి ఎక్కడిది అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు ఏకలవ్యుడు మరి ద్రోణాచార్యుడు అనేవారు కేవలం రాజులకు మాత్రమే విలువిద్య నేర్పేవాడు, సామాన్య వ్యక్తులకు నేర్పేవాడు. సో అలాంటి సమయంలో ద్రోణాచార్యుని యొక్క విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని తను మోడల్గా పెట్టుకొని ఒక అకుంఠితమైన దీక్షతోటి స్వశక్తితోటి గురుభక్తితోటి విలువిద్యను నేర్చుకొని మరి అందరికన్నా పాండవుల కన్నా ఎక్కువ విలువిద్యలో నైపుణ్యం సాధించిన వ్యక్తి. అట్లా నేను మీ మట్టి బొమ్మ ద్వారా నేర్చుకున్నా అని చెప్పడం వల్ల అప్పుడు ద్రోణాచార్యుడు ఆ పాండవుల కన్నా ఇంకెవరు కూడా విలువిద్యలో నైపుణ్యం ఉండొద్దు అలాంటి వాళ్ళు అనుకొని ఆ గురుభక్తిగా నువ్వు ఏమైనా గురుదక్షిణ ఇవ్వమని అడగడం జరిగింది. అప్పుడు ఏకలవ్యుడు వెంటనే తన యొక్క కుడి చేతి యొక్క బొడ్డు వేలు తనకి వెంటనే కట్ చేసి ఇవ్వడం జరిగింది. గురుభక్తిగా ఇవ్వడం జరిగింది. అంతటి విలువైనటువంటి వ్యక్తి మనందరికీ ఈరోజు ఆదర్శప్రాయంగా ఉండడం అనేది చాలా మంచిది. సో దీనికి మరి షాంపేట వాస్తవ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఈ వారి యొక్క జన్మదినాన్ని స్మరించుకున్నందుకు సంతోషం. ఇన్వైట్ చేసినటువంటి ఆదివేజ్ గారికి, మిత్రులకు, సర్పంచ్ గారికి, తర్వాత ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ప్రభాకర్ గారికి, మరి అమ్మాయి దినకర్ గారికి, మిత్రులకు, సర్పంచ్కు